అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ చాదస్తపు అత్తగారు. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. రఘు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళది సాంప్రదాయ కుటుంబం. రఘు అమ్మ వనదాక్షి చాలా నియమాలు పద్ధతులు కలిగిన వారు. కోడలు అంటే అణుకువ, అత్త చెప్పు చేతల్లో ఉండాలనేది ఆమె ఉద్దేశం. ఎందుకంటే ఆవిడ అత్తగారు ఆమెని అలా అదుపాజ్ఞలో పెట్టారు. అందుకే కాబోయే కోడలు అత్తమామల ముందు మాట్లాడకూడదు. వారు కుర్చీలో కూర్చుంటే కోడలు కిందే కూర్చోవాలి. ఆధునిక దుస్తులు ధరించకూడదు. ఎప్పుడు చీరలు మాత్రమే కట్టుకొని అత్తమామల దగ్గర అణిగిమణిగి ఉండాలి అని ఒక చాదస్తపు నియమాన్ని వంట పట్టించుకున్నారు. అదే మనసులో ఆలోచిస్తూ తనకి కాబోయే కోడల కోసం వెతకడం మొదలుపెట్టారు. రఘుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎన్ని సంబంధాలు చూసినా అబ్బాయికి అయితే అమ్మాయిలు నచ్చుతున్నారు, కానీ వాళ్ళ అమ్మగారికి మాత్రం నచ్చడం లేదు. ఏదో ఒక వంక చెబుతూ వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తూ ఉండేది వనజాక్షి. ఆవిడ సమస్య ఒక్కటే, బాగా చదువుకున్న ఆడపిల్ల అయితే కొడుకుని తన నుంచి దూరం చేస్తుందని, ఆధునిక దుస్తులు వేసుకున్న అమ్మాయిలు అత్తమామలకి సేవలు చెయ్యరనేది ఆవిడ అపోహ. అందుకనే ఎంత అందంగా ఉన్నా, ఎంత బాగా చదువుకున్నా ఏదో ఒక వంక చెప్పి సంబంధాలన్నీ తిరస్కరించేది. ఇది ఇలా ఉండగా రఘు వాళ్ళ ఆఫీసులో శృతి అనే అమ్మాయి రఘుని చాలా రోజుల నుంచి ఇష్టపడుతూ ఉంటుంది. శృతి అనాథ. చిన్నప్పుడే కారు ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరినీ పోగొట్టుకుంది. అప్పటి నుండి ఒక మిషనరీ అనాథాశ్రమంలో పెరిగి పెద్దదయ్యింది. ఆ ఆశ్రమంలో సిస్టర్ మేరీ ప్రధాన అధికారినిగా ఉండేవారు. ఆవిడ చిన్నప్పటి నుంచి శృతిని కన్నబిడ్డలా చూసుకునేవారు. శృతి మంచి నడవడిక, తెలివితేటలు కలిగిన చలాకీ పిల్ల కనుక బాగా చదువుకుని తనకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకుని ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం తెచ్చుకుంది. రఘుకి చిన్నప్పటి నుండి కాస్త బిడియం ఎక్కువ. అమ్మాయిలను అస్సలు చూడడు, మాట్లాడడు. కానీ చూసిన మొదటి రోజే శృతి రఘుకి నచ్చింది. శృతి ఆఫీసులో చేరినప్పటి నుంచి రఘు ప్రవర్తన, మంచితనాన్ని చూసి అతనిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఏదో ఒక రోజు తన మనసులోని ప్రేమను రఘుకి చెప్పాలని అనుకుంటుంది శృతి. కానీ రఘు తిరస్కరిస్తాడేమో అన్న భయంతో చెప్పలేక ఆగిపోతుంది. రఘుకి శృతి మీద మంచి అభిప్రాయమే ఉంది. శృతి అందం, తెలివితేటలకి ఇష్టపడని మగవారు ఎవ్వరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి అందం ఆమెది. అదే ఆఫీసులో పనిచేస్తున్న చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు ఆమెని పెళ్లి చేసుకుంటామని చాలాసార్లు అడిగారు. కానీ ఆమె మనసులో రఘు ఉండడంతో తను ఎవరినీ అంగీకరించేది కాదు. అక్కడ చూస్తే ఇంటి పరిస్థితుల కారణంగా తన తల్లి మనస్తత్వం తెలిసిన రఘు శృతి అంటే ఇష్టమున్నా తన ప్రేమను తెలపలేకపోయేవాడు. ఒకరోజు రఘుకి పెళ్లి చూపులు చూస్తున్నారని శృతికి తెలిసింది. ఇక ఆలస్యం చేస్తే రఘు దక్కడని అభిప్రాయంతో తన మనసులోని మాట రఘుతో చెబుతుంది, ప్రేమిస్తున్నానని. శృతి చెప్పిన వెంటనే రఘు శృతితో తన మనసులో మాట చెబుతాడు. నువ్వు వచ్చిన మొదటి రోజే నాకు చాలా బాగా నచ్చావు శృతి. నీ ప్రతిభ చూసిన తరువాత ఇంకా బాగా నచ్చేశావు. ఒకే ప్రాజెక్ట్లో కలిసి చేస్తున్నా ఎప్పుడు నీతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించి నా జీవితంలో నీకు చోటిస్తే అది నేను నీకు అన్యాయం చేసినట్టే అవుతానని చెప్పాడు రఘు. రఘు మాటలు విన్న శృతి ఆశ్చర్యపోయింది. అదేంటి రఘు, ప్రేమించినప్పుడు జీవితంలో స్థానం ఇవ్వడానికి నీకేంటి అభ్యంతరం అని అడిగింది శృతి. శృతి, నీకు తెలియదు, మా అమ్మవన్నీ పాతకాలపు పద్ధతులు. ఆడపిల్లలు జీన్స్ వేసుకున్న, ఫ్యాషన్గా తయారైన, ఉద్యోగాలు చేసినా ఆవిడకి నచ్చరు. ఇప్పటికీ ఎన్నో సంబంధాలు ఇవే కారణాలు చెప్పి క్యాన్సిల్ చేశారు అని తన ఆవేదన శృతితో పంచుకున్నాడు రఘు. నీ సమస్య ఇదే అయితే నా దగ్గర పరిష్కారం ఉంది రఘు. నాకు నువ్వు కావాలి. నా జీవితంలో తల్లిదండ్రులను కోల్పోయాను. నిన్ను సిస్టర్ మేరీయే పెంచారు. నిన్ను చూసిన మొదటి రోజే నాకెందుకో నీలో నాకు కోల్పోయిన ప్రేమ దొరుకుతుందని ఆశ ఏర్పడింది. అందరి అబ్బాయిల్లాగా అమ్మాయిలను చూసి వెంటపడవు. నీ పనేదో నువ్వు చూసుకుంటావు. నువ్వు మహిళలకు ఇచ్చే మర్యాద, నీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం నన్ను నీకు కట్టిపడేశాయి. నీకు మీ తల్లిదండ్రులకు నచ్చే విధంగా ఉంటాను. మీ అమ్మగారికి నేను చేసే ఉద్యోగం, నా వస్త్రధారణ అభ్యంతరమైతే నీ కోసం వాటన్నింటినీ వదులుకొని వస్తాను
అంది శృతి. తనకు నచ్చిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా వస్తానంటే అంతకన్నా ఇంకేం కావాలి? తన తల్లిదండ్రులను, వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తాను అంటే జీవితంలో కావలసింది ఏముంది? శృతి మాటలకి సంతోషించాడు రఘు. రఘు ఇంటికి వెళ్ళాక, నాతో పాటు ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టము. ఒక్కసారి తనని చూడు, నీకు తప్పకుండా నచ్చుతుంది. ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం. మన సంప్రదాయాలకి, కట్టుబాట్లకి తగ్గ పిల్ల. ఒక్కసారి నువ్వు చూస్తే నీకే తెలుస్తుందమ్మా అని వాళ్ళమ్మతో చెప్పాడు. శృతి కూడా సిస్టర్ మేరీకి రఘు విషయం చెబుతుంది. మీ ఆశీర్వాదం కావాలి. మీరు ఒప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకుంటాము. కాకపోతే చిన్న సమస్య సిస్టర్ అనగానే, ఏంటి శృతి అని అడుగుతుంది సిస్టర్. రఘు అమ్మగారు సంప్రదాయాలు, కట్టుబాట్లు కలిగిన మనిషి. ఆవిడికి కోడలు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే నేను ఈ ఉద్యోగాన్ని మానేయాలి. ఆ ఇంట్లో ఉంటూ వారి సేవ చేసుకుంటూ నా జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుకోవాలి సిస్టర్ అని చెప్పింది శృతి. ఆ మాటలు విన్న సిస్టర్కి అవి నచ్చలేదు. శృతి, ఏ రోజుల్లో ఉన్నావు నువ్వు? ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కట్టుకున్న భర్త వల్ల ఇబ్బందులు వస్తుంటే అన్ని ప్రయత్నాలు చేసి విడిగా వచ్చి బ్రతుకుతున్న రోజులివి. అలాంటిది నీకు తల్లిదండ్రులు తోడు లేదు. నీకు ఆధారమైన ఈ ఉద్యోగాన్ని వదులుకొని రఘు కోసం నీ జీవితాన్ని పణంగా పెడతావా? మతిగాని పోయిందా అని సిస్టర్ మందలించింది. ఏమో సిస్టర్, నేను అవన్నీ ఆలోచించలేదు. రఘు నాకు తోడు ఉంటే చాలు, నా జీవితం అంతా హాయిగా ఉంటుందని అనిపిస్తుంది. ఏదో తెలియని భరోసా. రఘు కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది అని అంది శృతి. ప్రేమ గుడ్డిది శృతి. ప్రేమలో మునిగిపోతే కళ్ళ ముందు నిజాలు కనిపించవు. నీ ఇష్టం శృతి. కానీ నీకు నేను కన్నతల్లిని కాకపోయినా ఇన్నేళ్ళు కళ్ళల్లో పెట్టుకుని పెంచిన అమ్మను. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను తల్లి అంది సిస్టర్. ఇక శృతిని వాళ్ళమ్మకు చూపించాలని రఘు అనుకుంటాడు. అందుకనే చీర కట్టుకుని లక్షణంగా తయారయ్యి వాళ్ళ ఇంటికి రమ్మని ఆమెకు చెబుతాడు. రఘు చెప్పినట్టే శృతి చీర కట్టుకుని ముస్తాబయ్యి రఘు ఇంటికి వెళుతుంది. శృతిని చూసిన వనజాక్షి, పిల్ల బాగానే ఉంది, వంట వార్పు ఏమైనా వచ్చా అని అడుగుతుంది వనజాక్షి. ఆ మాటలకు శృతి కొద్దిగా తెలుసా ఆంటీ, అంటే ఇప్పటి వరకు అనాథాశ్రమంలో ఆయమ్మ చేసి పెట్టేది, అందుకే నేర్చుకోలేదు, ఇప్పుడు నేర్చుకుంటాను అని చెబుతుంది శృతి. శృతి అలా అనగానే, అనాథాశ్రమంలో ఉండటం ఏంటి? నీకు తల్లిదండ్రులు లేరా అని అడుగుతుంది వనజాక్షి. అంటే అది అంటూ శృతి నానుస్తూ, మీకు రఘు చెప్పలేదా అని అడుగుతుంది. రఘు నాకేమీ చెప్పలేదే. అంటే నీకు తల్లిదండ్రులు లేరా అని అడుగుతుంది వనజాక్షి. లేరా ఆంటీ, చిన్నప్పుడే అమ్మా నాన్న కారు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి నేను అనాథాశ్రమంలోని సిస్టర్ మేరీ దగ్గర పెరిగాను అని చెబుతుంది శృతి. చర్చిలో పెరిగావా? నీకు పూజ పునస్కారాలు వచ్చా? అసలు మా దేవుడిని పూజిస్తావా అంటూ వనజాక్షి ప్రశ్నలతో శృతిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రభును ప్రార్థించాను. అంటే భగవంతుడి రూపాలు వేరైనా సర్వంతర్యామి కదా ఆంటీ. అయినా సరే నేను రఘు కోసం నా అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటాను అని చెప్పింది శృతి. రఘు వాళ్ళ అమ్మ వనజాక్షి అక్కడ నుండి లేచి లోపలికి వెళ్ళిపోయింది. రఘు తండ్రి ఆనందరావు మంచివాడు. అతనికి అమ్మాయి నచ్చింది. తను పెరిగిన వాతావరణం, పద్ధతులన్నీ రఘు కోసం వదులుకుని తన వ్యక్తిత్వాన్ని మరిచిపోయి చేస్తున్న ఉద్యోగం మానుకొని వస్తాను అని చెప్పిన శృతి మాటల్లో రఘు మీద ఆమెకు ఉన్న ప్రేమను చూసి మురిసిపోయాడు. ఇలాంటి అమ్మాయి నా కొడుకుకి జీవిత భాగస్వామి అయితే వాడి జీవితం సంతోషంగా ఉంటుందని అనుకున్నాడు. శృతి కూడా అక్కడ నుండి వెళ్ళిపోయింది. 2 రోజులు అయినా శృతికి ఏ విషయం చెప్పలేదు రఘు. రఘు ఆఫీసుకు కూడా రావడం లేదు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందో అని ఒక పక్క కంగారు, మరో పక్క ఇంటికి వెళితే రఘు వాళ్ళ అమ్మగారు ఏమంటారో అనే భయంతో సతమతమవుతూ వెళ్ళలేకపోయింది శృతి. రఘు వాళ్ళ అమ్మగారికి శృతి నచ్చలేదు. కానీ తండ్రికి ఆనందరావుకి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయికి ఎవ్వరూ లేరు. మనం ఎలా చెబితే అలా వింటుంది. మన ఇంట్లో కూతురిలా మన కళ్ళ ముందే మన కొడుకుతో పాటు ఉంటుంది. నీకు నచ్చే భయమేమీ లేదు.
తను రఘుని ఎంతగానో ప్రేమిస్తోంది. మన వాడి కోసమైనా కొంచెం ఆలోచించు. వాడు ప్రేమించిన అమ్మాయి కోసం వాడు మనల్ని వదిలి వెళ్ళిపోతే నువ్వు ఉండగలవా అని అడిగాడు ఆనందరావు. అయినా వనజాక్షి ససేమిరా ఒప్పుకోలేదు. ఎవరికి పుట్టిందో ఏ కులమో చర్చిలో పెరిగి పెద్దదయిందట. పెళ్ళి అయ్యే వరకే మాట వింటారు. పెళ్లి చేసుకున్నాక మారిపోతే, నా కొడుకుని మార్చేసి నాకు దూరం చేస్తే అప్పుడు చేసేదేం లేదు అంటూ కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయింది బయటికి. అమ్మా ప్లీజ్ అమ్మా అంటూ వెనకే రఘు పరిగెత్తాడు. మీ అమ్మకి కోపం వస్తే కాసేపు గుడికి వెళ్ళి కూర్చుని వస్తుంది, ఏం కాదులేరా అన్నాడు ఆనందరావు. రఘు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే 2 రోజుల నుండి రఘు ఫోన్ ఎత్తకపోవడంతో ధైర్యం తెచ్చుకుని శృతి విషయం తెలుసుకోవడానికి రఘు ఇంటికి వచ్చింది. కొడుకు బాధ చూడలేక ఆనందరావు ఒక నిర్ణయానికి వచ్చి రఘుతో ఇలా చెప్పాడు. రఘు, తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి. అది మన సంస్కారం, కట్టుబాట్లు అన్నీ మన శాస్త్రాలు గ్రంథాలలో చెప్పారు. చిన్నప్పటి నుండి కనీ పెంచిన తల్లిదండ్రులను గౌరవిస్తే రేపొద్దున మన బిడ్డల్ని మనల్ని గౌరవిస్తారు. కానీ మన కోసం ప్రాణం ఇచ్చే మనిషి దొరికినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ ప్రేమను అర్థం చేసుకోలేనప్పుడు నీ కోసం వచ్చిన అమ్మాయి చెయ్యి వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెడితే అది మహాపాపం. మీ అమ్మకు నేనున్నాను, మీ చెల్లెలు కూడా ఉంది, కానీ శృతికి ఎవరూ లేరు, ఆమెకు ఎవ్వరూ లేరు. సర్వం నువ్వే. నీ మీదే ఆశలు పెట్టుకుంది. ఈరోజు కాకపోతే రేపు మీ అమ్మ అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోకపోతుందా పోనీ, కానీ నువ్వు దక్కకపోతే శృతి ఏమైపోతుందో. అందుకే నా మాట విని మీ అమ్మ వచ్చేలోపే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో. శృతిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు మాధవరావు. ఈలోపు కాలింగ్ బెల్ మోగింది. వనజాక్షి తిరిగి వచ్చిందేమో అని చెప్పని కంగారు పడ్డారు ఆ తండ్రి కొడుకులు. మెల్లగా రఘు వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా శృతిని చూసి రఘు ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. ఆనందరావు శృతిని చూసి నవ్వుతూ రామ్మా అంటూ ఆహ్వానించాడు. ఇంటిలో వనజాక్షి ఉంటే గొడవ చేస్తుందేమో అని భయంతో బిక్కుమంటూ అటూ ఇటూ చూస్తూ శృతి లోపలికి అడుగుపెట్టింది. మరేం భయం లేదమ్మా, ఇంట్లో మీ అత్తగారు లేరు అన్నాడు ఆనందరావు. ఇంకేం శృతి కూడా వచ్చేసింది. ఇద్దరూ వెళ్ళి హాయిగా పెళ్లి చేసుకోండి అని చెబుతాడు మాధవరావు. అందుకు శృతి, అంకుల్, చిన్నప్పటి నుండి రఘు ఆంటీ ఎంత ప్రేమగా చూసుకుందో పెంచిందో మీకు తెలియదా? అలా పారిపోయి పెళ్లి చేసుకునే పని అయితే ఇన్ని రోజులు రఘు ఆంటీ చూపించిన సంబంధాలన్నిటికీ వెళ్ళేవాడే కదా. మీ దీవెనలతో పెళ్లి చేసుకోవాలని నన్ను ప్రేమిస్తున్న ఆ మాట చెప్పకుండా తన మనసులోని దాచిపెట్టుకున్నాడు. నేను నా ప్రేమ విషయం చెప్పినప్పుడు మా అమ్మకు ఆచార వ్యవహారాలు ఎక్కువ, నిన్ను చేసుకుని ఆమెని బాధ పెట్టలేను అని అన్నాడు. రఘు మీద ప్రేమతో నా ఆచార వ్యవహారాలన్నీ మార్చుకుంటాను అని చెప్పాను. తల్లిదండ్రుల విలువేంటో తల్లిదండ్రులు లేని నాకు బాగా తెలుసు అంకుల్. మీ కుటుంబాన్ని నా కుటుంబంగా చేసుకుని అందరం సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నాను. ఆంటీని బాధపెట్టి మేము పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేము. మాకు మీ దీవెనలు కావాలి, కానీ శాపాలు కాదు అని కన్నీరు పెట్టుకుంది శృతి. అప్పుడే బయట నుంచి వచ్చిన వనజాక్షి తలుపు చాటు నుండి శృతి మాటలు విని కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కరిగిపోయింది. నా కొడుకు నా కోసం తన ఇష్టాలు త్యాగం చేసినప్పుడు నా కొడుకు కోసం నేను నా పద్ధతులు మార్చుకోలేనా అని అంటూ లోకమే మారిపోయింది. చాదస్తాలతో పిల్లల మనసులను బాధ పెట్టడం మూర్ఖత్వం అంటూ శృతి దగ్గరకు వెళ్ళి ఆమెని దగ్గర తీసుకొని, నన్ను క్షమించమ్మా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. సమాజంలో జరుగుతున్న దారుణాలను చూసి నా కోడలు నన్ను నా కొడుక్కి దూరం చేస్తుందనే భ్రమలో అలా ప్రవర్తించానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీ ఇద్దరూ నన్ను క్షమించండి, నేనే మీకు దగ్గర ఉండి పెళ్లి చేస్తాను అంటూ ఇద్దరిని దగ్గరకు తీసుకుని దీవించింది. తల్లిలోని మార్పును చూసి రఘు చాలా సంతోషపడ్డాడు. తన ప్రేమకు అంగీకారం తెలిపినందుకు శృతి సంతోషంతో వనజాక్షి కాళ్ళకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. శృతిని పైకి లేపి, నా కొడుకు కోసం నీ పద్ధతులు మార్చుకుంటాను అని చెప్పినప్పుడే నీ ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోయింది తల్లి. ఎవరి కోసం నువ్వు నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన పని లేదు. నీకు నచ్చినట్టు ఉండు,
నీ ఉద్యోగాన్ని నువ్వు చేసుకో. నాకు ఒక ఆడపిల్ల ఉంది. రేపు పొద్దున నా బిడ్డకు ఇవే కష్టాలు వస్తే అది ఎంత తల్లడిల్లిపోతుందో ఆలోచిస్తే అర్థమైంది. అజ్ఞానంతో మీ అందరినీ బాధ పెట్టాను. అదే విధంగా నీకు నచ్చిన దేవుడిని నువ్వు పూజించుకో. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు తల్లి. కాలంతో పాటు మనుషులు మారాలి. అంతరాలను మార్చుకోవడమే ఆధునికత అని తెలుసుకున్నానని చెప్పింది వనజాక్షి. శృతికి, రఘుకి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అలా శృతికి కోరుకున్న జీవితం పెళ్లి కానుకగా లభించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.